ఆ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ రిలీజ్ అయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. కాకపోతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ అయితే మాత్రం రాజాసాబ్కు అటువైపు టికెట్ల పెంపుదలకు సంబంధించి అయితే మాత్రం అనుమతి ఇవ్వలేదు. అలాగే బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వలేదు. ఇటువైపు చూస్తే చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్కి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది, టికెట్ల రేట్ల పెంపుదలకు అనుమతి ఇచ్చింది. అంటే ఒకరికేమో ఒక విధంగా, ఇంకొకరికేమో మరో విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఆరోపిస్తున్నారు. అంటే అటువైపు చిరంజీవి నటించినటువంటి శంకర వరప్రసాద్కి అయితేనే మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది, రాజాసాబ్కి అనుమతించలేదు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇదేదో కాంట్రవర్షియల్ అంశంగా ప్రజలదో ఒక సెన్సేషన్ కోసం చేసేటువంటి ఒక ప్రయత్నంగా కాకుండా ప్రభుత్వం ఒక ఆర్బిట్రరీనెస్ తోటి మన్మాని అంటాం కదా మనం, వాళ్ళకు తోచినట్లుగా కనీస నియమ నిబంధనలు, రాజ్యాంగ స్ఫూర్తి వీటన్నిటిని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కొంతమందికి ఫేవర్ చేసినట్టుగా, కొంతమందికి ఫేవర్ చేయనట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ సినిమా పరిశ్రమను ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనేటువంటిది అంశం. దాంట్లో మీరు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు కూడా అన్నయ్య, నాకు ద పర్సన్ హు హస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ పొలిటికల్ జర్నీ. కాబట్టి నేను ఇట్స్ నాట్ అగేన్స్ట్ హిమ్ ఆర్ ఫర్ హిమ్, ఇట్స్ ఎ ఫార్ ద రూల్. చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కొంతమందికి పర్మిషన్లు ఇస్తూ ఉంది, కొంతమందికి ఇవ్వట్లేదు. కొంతమందికి రాత్రిపూట వెళ్ళి కలిస్తే తప్ప అర్ధరాత్రి మాత్రమే రాజాసాబ్ లాంటి సినిమాకు పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి, కొన్నిటికి రావట్లేవు. ఈ ఆర్బిట్రరీనెస్ ఏంటి? యూనిఫార్మిటీ లేదా, పాలసీ లేదా? ఎందుకు కొన్ని సినిమాలకు ఇస్తూ ఉన్నారు, కొన్ని సినిమాలకు ఇవ్వరు? పెద్ద సినిమాలకు ఇస్తే మరి చిన్న సినిమాలు వాళ్ళ పరిస్థితి ఏంటి?